నల్లగొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య మరింత ముదిరింది. మిషన్ భగీరథ వ్యవస్థను సర్కారు గాలి కొదిలేయడంతో పట్టణంలో తాగునీటి కటకట మొదలైంది. నిర్వహణ లేక భగీరథ వాటర్ ట్యాంకులు ఉత్సవ విగ్రహాలాగా మారాయి. ఇంటింటికి బిగించిన నల్లాలన్నీ మూలకపడ్డాయి. 5 రోజులకు ఒకసారి నీళ్లు వదలడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే నీళ్లు సైతం కంపు కొడుతున్నాయని జనాలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థతతో నీళ్లు సైతం కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్లు ఇవ్వమని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడంటున్న నల్లగొండ మున్సిపాలిటీ వాసులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా నీటి ఎద్దడి అనేది నెలకొంది. తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం అనాలోచిత కారణంగా ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా కాలనీ వాసులు వాపోతూ ఉన్నారు. ప్రధానంగా చెక్ డ్యాములు నింపకపోవడం, చెరువులు నింపకపోవడం, కాలువలన్నీ కూడా నింపకపోవడంతో ఈ ప్రమాదం వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. భూగర్భ జలాలు కూడా ప్రమాదకరమైనటువంటి స్థితిలో కిందికి పోయినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ప్రధానంగా మిషన్ భగీరథ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ చేయడం, మిషన్ భగీరథ యొక్క ఆ సిస్టమ్ అంతా కూడా నిర్వహణ లేకపోవడం, దానిపైన పట్టింపు లేకపోవడంతో ఈ తాగునీటి ఎద్దడి వచ్చిందంటూ కూడా కాలనీవాసులు వాపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులతో మనం మాట్లాడదాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు అండాలు. ఎట్లా వస్తున్నాయమ్మా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? తాగునీటి సంబంధించి ఎట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయమ్మా మీకు? మాకు ఇంతకుముందు తేటకు వచ్చేది, ఇప్పుడు అన్ని మురుకులు వస్తున్నాయి. మాకు వాటర్ ఇప్పటం కూడా కరెక్ట్ ఇప్పుతలేరు. మాకు 4 రోజులకు ఒకసారి ఇప్పుతుర్రు. అవి కూడా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషనర్ ఉన్నప్పుడు మంచిగా ఫిల్టర్ చేయించి మంచిగా పంపించారు. ఇప్పుడు దాని మీద శ్రద్ధ పెడతలేరు. అన్ని మురుకులు వస్తున్నాయి. ఆ వాటర్ తాగాలంటేనే వాసన వస్తున్నాయి. మేము ఎంతసేపు ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఆ ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటే ఆ ఫిల్టర్ నీళ్ళు తాగితే బొక్కల నొప్పులు వస్తున్నాయి. ఇంతకుముందు మేము ఈ నీళ్ళు ఫిల్టర్ లేకుండా తాగేది, మంచిగా ఆ నల్ల నీళ్ళే తాగేది. ఇప్పుడు అవి తాగాలంటే భయం అవుతుంది. మాకు వాటర్ కూడా కరెక్ట్ టైంకి వదులుతలేరు. మాకు ఇంతకుముందు 5 గంటలకే వదిలేది. ఆ 4 రోజులకు ఒకసారి వచ్చినా కూడా ఒక అర్ధ గంట వదులుతలేడో బంద్ చేస్తుండు. ఆ వాటర్ సరిపోక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాకు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ దగ్గర పట్ల ఏడలేవు. మాకు దూరం పోయి తెచ్చుకోవాలి, లేకుంటే కొనుక్కోవాల్సి వస్తుంది. ఎండలు బాగా ఉన్నాయి. వాటర్ కూడా మంచిగా ఫిల్టర్ చేసి కమిషనర్ని కోరుకునేది ఒకటే, వాటర్ మంచిగా ఫిల్టర్ చేసి శ్రద్ధతోటి వార్డుకైనా ఏ వార్డుకైనా సరే మెయిన్ ప్రాబ్లం ఎండాకాలం వాటర్ మంచిగా ఫిల్టర్ చేసి సప్లై చేయాలి. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు ఇచ్చిరమ్మా. ఆ భగీరథ లైన్లన్నీ కూడా ఖరాబ్ అయినాయి, ట్యాంకులు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు మిషన్ భగీరథని మూలపడేసారు? ఇక అది గత ప్రభుత్వం అన్ని పట్టించుకురు చేసిరు అయింది. ఇప్పటోళ్ళు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ అది కూడా వాళ్ళు చూసుకొని అది ఇప్పుడు ఎవరు మున్సిపల్ చైర్మన్ చూసుకోవాలి. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి కమిషనర్ చూసుకోవాలి. అధికారులు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వాటర్ నల్గొండ, అది కరెక్ట్ చేయాలి. మనకు టైం వాటర్ ఇవ్వాలి. నల్గొండ అంటే నీటి ఎద్దడి ఉండేదమ్మా, నీళ్లు దొరకలేదని ఉండే. మధ్యలో మళ్ళీ మంచిగా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందా? నీళ్లు దొరకవు, నల్గొండ అంటే నీళ్లు దొరకవు అనే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు మంచిగానే ఉండే, మాకు నీళ్ళకి ఇబ్బంది ఎన్నలేదు. మాకెప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక, మాకు భగీరథ వచ్చినాక మేము ఎన్నడూ బయటికి వెళ్ళలే, బిందె నీళ్ళు తీసుకొని రాలే. మాకు ఇప్పుడు ఫుల్ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. పాత పరిస్థితి వచ్చింది. రావట్లేదు సార్. ఇప్పుడు నీటి దగ్గర చాలా ఎక్కువగా ఉంది. అది అధికారులు అడగాలి. అడిగితే మీరేం పట్టించుకోవట్లేదా? అధికారులను అడిగితే ఏమంటారు? అదే వస్తాయి సార్, ఎండ అట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నా పేరు శ్రీనివాస్ సార్ అండి. ఎందుకు రావట్లేదండి? పెట్టిన పొయ్యి, కట్టిన ఇల్లు చాలా బాగా వేల కోట్ల రూపాయలతో భగీరథని చేసి ఇంటింటికి నల్లా ఇస్తే ఎందుకు నల్లాలు పనిచేయట్లేదు? ఎందుకు ఈ మీరు చెప్పిన మాట, ఈ నల్లాలు బలిగిపోయినాయి, ఈ పైప్ లైన్లు బలిగిపోయినాయి అని ఎన్నిసార్లు అడిగినా కానీ నీళ్లు రావట్లేవని, మాకు నల్లా పెట్టే జవాన్ని వాటర్ మ్యాన్ని అడిగినా కానీ పట్టించుకుంటలేరు. ఎప్పుడన్నా గట్టిగా అడిగినాం అనుకోని, మాదేమో సార్ మా కమిషనరు మేము చెప్తున్నాం, వాళ్ళు నీళ్ళు వదులుతలేరు, మేము ఆ పైనుంచి వస్తలేరు, మాకు ఇస్తలేరు. ఎప్పుడోసారి నీళ్ళు వదులుతుండ్రు, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వదులుతుండ్రు, 4 రోజులకు ఒకసారి వదులుతుండ్రు కానీ అర్ధగంట సేపు వదులుతుండ్రు. అందులో మొత్తం డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ వస్తున్నా కానీ చూపించినాం, బాటిళ్ళ బట్టి కూడా చూపించినాం, పనికి రాకుండా పంపిస్తున్నారు. అది కూడా అర్ధగంట సేపు పంపిస్తున్నారు. మురుకులు వస్తున్నాయి. అది చూపించినా కానీ మేము అధికారులకు చెప్తున్నాం అంటున్నారు కానీ అధికారులు అయితే పట్టించుకుంటలేదు. ఎక్కడ సమస్యలు అక్కడనే నవ్వు కూడా పోతున్నారు. ఏదైనా బయటికి వెళ్ళి చూస్తే మా భూపాలరెడ్డి చేసిందే మంచిగా అనిపిస్తుంది, కేసీఆర్ చేసింది మంచిగా అనిపిస్తుంది, మా అభిమాని సింగ్ చేసింది మంచిగా అనిపిస్తుంది, ఎడ్ల సింగ్ చేసింది మంచిగా అనిపిస్తుంది. కానీ ఇదైతే ఏది లేదు, ఏది ఆగం ఉంది.
ఇగో స్నానం చేసేందుకు కూడా నీళ్ళు ఉండవు సార్ సరిగా. కేసీఆర్ గారు భగీరథను పెట్టారండి, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఎక్కడ లోపం మీకు కనపడుతుంది? వాళ్ళు మంచిగా పంప్ లైన్ మంచిగా పానగలకు చేసి పానగల్ రిజర్వాయర్ నుంచి ఒక పద్ధతి ప్రకారం ఇంటింటికి ఒక లైన్ పంపిస్తే 2 రోజులకు ఒకసారైనా ఒక గంట పంపిస్తే మంచిగా ఉంటుంది. మంచిగా నీళ్ళు ఇచ్చారు గత ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చిత్తశుద్ధి లోపం మనకు కనపడుతుంది. గత ప్రభుత్వం ముందుండి ఇంట్రెస్ట్తోని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశం. అలాంటి నల్లగొండను ఈరోజు ఎలాంటి ఒక ఫ్లోరోసిస్ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఈరోజు స్వచ్ఛమైన నీరు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ విధంగా స్వచ్ఛమైన నీరు ఇచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఉన్న ఆఫీసర్లను వాళ్ళందరినీ సమ్మతపరిచి ఈ విధంగా స్వచ్ఛమైన నీళ్ళు అందించడం జరుగుతుంది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. పూర్తిగా గత 11 సంవత్సరాల క్రితం అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా ఈరోజు 4 రోజులకు ఒకసారి నీళ్లు రావడము, ఆ వచ్చిన నీళ్లు కూడా బురదతో కూడుకోవడం, వాసన రావడము, ఈ విధంగా జరుగుతుంది. 2 రోజులకోసారి 5 రోజులకోసారి నీళ్ళు ఇవ్వడంతో అవన్నీ కూడా బురదమయంగా ఉంటున్నాయి, తాగడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో మిషన్ భగీరథ నీటిని, స్వచ్ఛమైనటువంటి నీటిని ఇంటింటికి అందించాలని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రధానంగా నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆ సమస్యను వెంటనే తీర్చాలని కూడా నల్గొండ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలు మనతో చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.